మున్సిపల్ ఎన్నికల్లో మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, గతంలో ఇలాగే రెచ్చగొడితే వారికి డిపాజిట్ కూడా దక్కలేదని మహేష్ గౌడ్ విమర్శించారు. మహేష్ గౌడ్కు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని, గతంలో ఇలాగే మాట్లాడిన బీఆర్ఎస్కు ప్రజలు చావు దెబ్బ కొట్టారని, ఇదే గత కాంగ్రెస్కు పడుతుందని రామచంద్రరావు అన్నారు. మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టి దాంట్లో నుంచి లాభం పొందాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక మున్సిపల్ ఎన్నికల కొరకు ఒక జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకి తీసుకొస్తున్నారంటే వారు ఎంత దీనావస్థలో ఉన్నారో బీజేపీ పార్టీ దీనివల్ల అర్థమవుతా ఉంది. బీజేపీ రెచ్చగొట్టే విధానానికి లొంగుతారని నేను అనుకోవట్లేదు. ఇది గత ఎన్నికల్లో రుజువైంది. ముఖ్యంగా జూబ్లీస్ ఎన్నికల్లో మతం పేరిట కులం పట్టి ఎంత రెచ్చగొట్టాలని చూసినా మీకు డిపాజిట్ పోయినటువంటి సంగతి జాతీయ అధ్యక్షుడు తెలుసుకుంటే మంచిది. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయమనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇంకా అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 బస్సెస్ గెలిచింది. మీకు వచ్చింది గుండు 0 కదా బీఆర్ఎస్ అడుగుతా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది.